ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి విజన్ ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలుసు. ఐటీ సెక్టార్ ను డెవలప్ చేసిన ఆయన ఇప్పుడు ఏపీ ఉత్పత్తులను గ్లోబల్ లెవెల్ కు తీసుకెళ్లేందుకు మాస్టర్ ప్లాన్ వేశారు. ఇప్పుడు ఆయన ఫోకస్ అంతా మన లోకల్ ప్రొడక్ట్స్ ను ఇంటర్నేషనల్ మార్కెట్ కి తీసుకెళ్లడమే. ముఖ్యంగా పాప్కార్న్ విషయంలో ఆయన చెప్పిన ఫ్యాక్ట్స్ వింటే మైండ్ బ్లాక్ అవుతుంది. 11 ఏళ్ల క్రితం మన దేశంలో అమ్ముడయ్యే పాప్కార్న్ ఖర్చులో 70% బ్రెజిల్, అర్జెంటీనా లాంటి దేశాలకు వెళ్లేది. కానీ ఇప్పుడు ఆ 70% నేరుగా మన ఇండియన్ ఫార్మర్స్ కే చేరబోతోంది. దీనివల్ల ఏకంగా $125 మిలియన్ ఫారిన్ ఎక్స్చేంజ్ సేవ్ అయింది. మన దేశ పాప్కార్న్ ప్రొడక్ట్ షేర్ కూడా 65% పెరిగింది. భవిష్యత్ అంతా స్టార్టప్స్ అండ్ ఇన్నోవేషన్స్ దే అన్న సీఎం చంద్రబాబు నాయుడు స్వదేశీ విధానంతో మన ఉత్పత్తులు ప్రపంచానికి ఆదర్శం కావాలని అన్నారు. మన ప్రొడక్ట్స్ గ్లోబల్ మార్కెట్ కు వెళితే వాల్యూ భారీగా పెరుగుతుందన్న ఆయన త్వరలోనే దేశంలోని అన్ని రైల్వే స్టేషన్స్ లో ఆంధ్ర పాప్కార్న్ తో పాటు అరకు కాఫీ అమ్మేలా కృషి చేస్తాను. దీనిపై ఉపరాష్ట్రపతి కూడా సానుకూలంగా స్పందించారు. అంతేకాదు రైల్వే మినిస్టర్ తో మాట్లాడతానని ఆయన మాటిచ్చినట్లు చంద్రబాబు గారు చెప్పారు. ఇదే జరిగితే ఏపీ ప్రాడక్ట్స్ ఇంటర్నేషనల్ లెవెల్ కు చేరడం గ్యారంటీ అని చెప్పొచ్చు.